ఇప్పుడు ఈ జిల్లాల బౌద్ధ ప్రతినిధుల సమావేశానికి మొట్టమొదటిగా మహిళలకు ప్రియారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ గారు కొచ్చెల రాణి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమో బుద్ధాయ. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బుద్ధ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కమలారాణి కొచ్చెర్ల. నాది కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్. బిఎస్ఐ జనరల్ సెక్రటరీగా గత 1 year నుండి నేను ఉంటూ ఉన్నాను. అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ కమిటీ, తర్వాత స్టేట్ కమిటీ పరంధాములు గారికి, అలాగే శీలం ప్రభాకర్ గారికి, సిద్ధార్థ గారికి, మా ప్రెసిడెంట్ అయినటువంటి సిద్ధల్ రవి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది వక్తలు వచ్చారు, చాలా విషయాలు నేర్చుకున్నాము, చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి నేను ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడము. ఎందుకంటే బుద్ధుడి గురించి ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను, కానీ ఆ ఆచరణలో ఏమీ లేకుండా పోయింది. కాకపోతే ఇంట్లో పూజలు పునస్కారాలు, మా ఇంటికి పూజ రారు. అయినా మేమేంటంటే నాస్తికుల్లాగా తయారవుతున్న రోజుల్లో ఈలోపు మాకు బుద్ధుడు కనిపించి, అంటే ఆయన మార్గంలో నడవాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాము. ఒక చిన్న పాట. సమత మమతలు పంచి జనుల హితము కోరిన వేస్తమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కలలు గన్న సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని సాటినావో మహాత్మా, అంబేద్కరుడా జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు. ఈరోజు ఒక చిన్న విషయం చెప్తామని చాలామంది ఉన్నారు, చాలామంది వక్తలు మాట్లాడారు. కానీ ఈ బిఎస్ఐలో నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీగా గత 1 year నుండి మేము ఉన్నప్పుడు కారుకొండ రామవరంలో గొప్ప మార్పుని తీసుకురాగలిగాము. ఏ రోజైతే ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ ఎలా ఉందో అక్కడ కూడా బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. ఆ ఆరామాల కోసం మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాము. ఈ మధ్య పర్యాటక కేంద్రం వాళ్ళు కూడా వచ్చి అక్కడికి చూసి నిధులు కూడా ఒక 20 lakhs వరకు అక్కడ శాంక్షన్ చేశారు. ఒక మెడిటేషన్ హాలు, ఇవన్నీ మేము అక్కడ తయారు చేస్తూ ఉన్నాము. ఈ సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ ఒకసారి రండి, వచ్చి మనందరం కలిసి మీ ఊరికి మేము రావడం, మా ఊరికి మీరు రావడం, అలా వస్తూ ఉంటే ఏంటంటే మనకి ఐకమత్యం పెరుగుతూ ఉంటుంది. మనందరము ఒకే జాతి బిడ్డలాగా మనమందరం కలిసి ముందుకు అడుగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో బుద్ధయ. జై భీమ్, జై ముల్లివాసి. నమో బుద్ధయ. మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ తెలంగాణ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాలో జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి సోదరి మాయాదేవిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. न तोहफों की ज़रूरत है, न बम की ज़रूरत, न तोहफों की ज़रूरत है, न बम की ज़रूरत, इस संसार को न जुल्म और सीतम की ज़रूरत, इस संसार को न जुल्म और सीतम की ज़रूरत, जिससे जले जहाँ न उस आटम की ज़रूरत। सच कहूँ तो इस संसार को है सिर्फ बुद्ध के शांति की ज़रूरत, शांति की ज़रूरत। हमें चाहत है प्यार की, अंगार की नहीं, हमें चाहत है प्यार की, अंगार की नहीं, हम सभी को है प्यार भरे सरगम की ज़रूरत, और इस संसार को है सिर्फ बुद्ध के शांति की ज़रूरत, शांति की ज़रूरत, शांति की ज़रूरत। संपूर्ण विश्व को शांति का मार्ग दिखाने वाले करुणा के महासागर तथागत भगवान गौतम बुद्ध, करोड़ों दलितों के मसीहा, भारतीय संविधान के निर्माता, युग पुरुष, बोधिसत्व, परम पूज्य डॉक्टर बाबा साहब अम्बेडकर, आदरणीय मंच पर उपस्थित विद्वज्जन, इस सभागार में उपस्थित हमारा गौरव, हमारा आदर, हमारे दैवत डॉक्टर भीमराव अम्बेडकर, और सभागार में उपस्थित सभी भाई और बहनों को मेरा प्यार भरा जय भीम, नमो बुद्धाय। आज हम यहाँ पर इकट्ठा हुए हैं और 10वां बौद्ध महासम्मेलन यहाँ पर आयोजित किया गया है। ये बहुत ही खुशी की बात है। क्यों?
क्योंकि आज संसार को युद्ध की नहीं बल्कि बुद्ध की बहुत आवश्यकता है। और इसका बुद्ध की आवश्यकता संसार को ही नहीं, हमारे देश को है, हमारे समाज को है और हमारे घर और परिवार के हर एक सदस्य को है। क्योंकि उसका ज्वलंत जीता जागता उदाहरण मैं खुद हूँ। और इस माध्यम से मैं ज़्यादा समय नहीं लूँगी, और लूँगी तो भी यहाँ पर सारे पुरुष ही बैठे हैं, स्त्रियों का प्रतिनिधित्व कम है, इसलिए मुझे और 2 मिनट भी आप दे सकते हैं। तो मैं ये बताना चाहती हूँ, मैं जो है मतलब बौद्ध धर्म के कारण और बाबा साहब के कारण आज जो है मैं यहाँ पर खड़ी हूँ। क्यों? मैं ये मेरा अनुभव बताना चाहती हूँ। मेरा जन्म जो है आदिलाबाद जिले के बहुत ही गरीब घर में हुआ। मेरे पिताजी हमाली का काम करते थे, मेरी माँ खेत में मजदूर का काम करती थी, और मैंने बहुत ही मेहनत से पढ़ाई की। यहाँ पर शहर में आई, यहाँ पर भी मैंने MA, MPhil, PhD 3 गोल्ड मेडल सेंट्रल यूनिवर्सिटी से पढ़ाई हुई मेरी। और मैं आई, मेरे बाद मेरी छोटी बहन को लाया, उसने भी PhD किया, PDF कर रही है। उसकी शादी मैंने MBBS ENT सर्जन से कराई। दूसरी बहन MSc हुई है, उसकी शादी मैंने सॉफ्टवेयर इंजीनियर जो अभी कनाडा में है वहाँ से कराई। और तीसरी बहन की शादी जो अभी PhD कर रही है, उनके घर में अनाथ आश्रम और स्कूल चल रहे हैं, वो भी बौद्ध धर्म का प्रचार प्रसार करने में लगे हुए हैं। तो मैं गर्व के साथ कहती हूँ, मेरे पिताजी का देहांत हुआ है और ये सारा मैंने अकेली ने किया है, और मैं आज यहाँ पर आपके सामने प्रस्तुत हूँ, उपलब्ध हूँ, और मैं यहाँ से बोल रही हूँ। केवल और केवल ये सारा कैसे संभव हुआ? तो केवल और केवल बाबा साहब और गौतम बुद्ध की विचारधारा से संभव हुआ, ऐसा मैं कहना चाहती हूँ। इसलिए और आज मैं उस्मानिया यूनिवर्सिटी के हिंदी विभाग में विभाग अध्यक्षा हूँ, BOS चेयरपर्सन हूँ, और वहाँ पर भी मैं जो है बौद्ध धर्म के प्रचार और प्रसार को कैसे बढ़ाया जाए वह भी हमारे माध्यम से हम लोग काम कर रहे। पाठ्यक्रम में मैंने दलित साहित्य, आदिवासी साहित्य, बौद्ध साहित्य का वहाँ पर मैंने ये किया, सिलेबस मैंने तैयार किया है, और MA भी हम लोग अभी वह सिलेबस बनाने वाले हैं। तो हम हमारे लेवल से काम कर रहे हैं, क्योंकि आज देश में परिस्थितियां बहुत खराब चल रही है। आज देश में बहुत ही अंधा कानून आने वाला है, आ रहा है। तो मैं जो है हमारे माता भगिनियों से यही बताना चाहती हूँ, क्योंकि मैं अकेली स्त्री यहाँ पर दिख रही हूँ, और स्त्रियों का प्रतिनिधित्व करने के नाते मैं हमारे माता बहनों से यही कहना चाहती हूँ कि बौद्ध धर्म में मनुष्य को ज़्यादा केंद्र में रखा गया है। मनुष्य के प्रयत्नों के द्वारा ही मनुष्य का विकास होता है, ये बौद्ध धर्म में बताने की कोशिश की गई है। तो मनुष्य को निर्माण प्राप्ति करने के लिए किसी पंडित पुरोहित की जरूरत नहीं, बल्कि मनुष्य अपने खुद के प्रयत्न के द्वारा ही विकास उसका संभव हो सकता है करके बताया गया है। इसलिए है माता और भगिनियों, आपको जो है बाबा साहब और गौतम बुद्ध ने जिस रास्ते को बताया है, उस पर अगर आप चलते हैं तो समाज का बहुत सारा विकास हो सकता है। क्यों? क्योंकि परिवार ही वह आधारशिला है जहाँ से अच्छे लोगों का निर्माण होता है। इसलिए गौतम बुद्ध कहते हैं, अगर हम लोग कपास की जमीन में कपास के बीज डालेंगे तो कपास उगेगा, ज्वार डालेंगे ज्वार उगेगी, तुवर डालेंगे तुवर उगेगी। उसी प्रकार मनुष्य को मतलब बचपन से ही मनुष्य को अगर अच्छी नैतिक शिक्षा मिली तो उसका जो है मन सुसंस्कृत होगा, वह एक अच्छा आदमी बनेगा, अच्छा इंसान बनेगा, और समाज में वह जो है अच्छा नागरिक बनेगा। यह बुद्ध की शिक्षा हमें मालूम कर लेनी चाहिए। और हमारी माता भगिनियों से ये भी बात मैं कहना चाहूँगी कि आज जो है हिंदूकरण, हिंदू संस्कृति को 24 घंटे हमारे सामने बताने का प्रयास किया जा रहा है TV प्रसारित माध्यमों से। हमारी माता भगिनी कितना टाइम वेस्ट कर रही है, और तो वो टाइम वेस्ट ना करके धम्म प्रचार में काम किया जाए। धार्मिक जो हमारे महापुरुषों ने जिस रास्ते को बताया है उस पर चलने की कोशिश करेंगे तो हम जो है निश्चित तौर पर हमारे घर को, परिवार को, समाज को एक अच्छा मार्गदर्शन दे सकते हैं, एक उदाहरण बन सकते हैं, एक मॉडल बन सकते हैं। इन्हीं शब्दों के साथ
मेरे पास हमारे भैया आकर खड़े हो रहे हैं, इसीलिए मैं ज़्यादा ये करना टाइम लेना नहीं चाहती हूँ। इसीलिए मैं जो है मेरे वाणी को विराम देती हूँ और बौद्ध धर्म के प्रचार प्रसार में हम लोग योगदान देंगे, उस राह पर चलेंगे। इस आशा के साथ मेरे ये 2 शब्द समाप्त करती हूँ। जय भीम, जय बुद्ध, जय भारत। थैंक यू।